హాయ్ అండి, ఈరోజు మెంతికూర పప్పు చేసుకుందాము. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది కట్ చేసుకున్న మెంతికూర, హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు అండి. ఇప్పుడు కట్ చేసుకున్న మెంతికూర వేసేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. కొంచెం చింతపండు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, 2 చెంచాల ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం ఆయిల్ అండి, పప్పు పొంగకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందామండి. మూత పెట్టేస్తే ఒక విజిల్ రానియాలి. ఒక విజిల్ వచ్చే వరకు పప్పు ఉడికించుకోవాలి. ఒక విజిల్ రానియాలండి. చూద్దామండి, ప్రెజర్ పోయింది, ఉడికింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందామండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిందండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిందండి, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. అది వేగాలి. వెల్లుల్లిపాయలు వేగిందండి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. అవి కొంచెం వేగాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు, అయిపోయిందండి పప్పు. కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, మెంతికూర పప్పు బాగుంటుంది.